ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రస్తుతం టీమిండియా వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ బరిలో దిగింది. అయితే ఈ సిరీస్లోని తొలి 2 వన్డేలకు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను తీసుకుంది మేనేజ్మెంట్. రిషబ్ పంత్ను బెంచ్కే పరిమితం చేసింది. దీంతో పంత్ మ్యాచ్ జరిగే సమయంలో డగౌట్లో ఎమోషనల్ అవుతూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కేఎల్ రాహుల్కు వన్డే స్పెషలిస్ట్గా ప్రత్యేక పేరుంది. వికెట్ల వెనుక చురుగ్గా క్యాచ్లు పట్టుకోవడం, రన్అవుట్లు, స్టంపింగ్స్ చేయడం, ఇన్నింగ్స్ ను నిలబెట్టే బ్యాటర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు స్థానాలు మారుస్తూ అతడిపై ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం పంత్ను పక్కన పెట్టి అతడిని ఎంపిక చేశారు. కానీ అతడు తొలి 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. అయితే రెండో వన్డే మ్యాచ్ జరిగేటప్పుడు డగౌట్లో కూర్చున్న పంత్ కాస్త డల్గా, నిరుత్సాహంగా కనిపించాడు. కాస్త ఎమోషనల్ గాను అనిపించాడు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవి శాస్త్రి పంత్ గురించి స్పందిస్తూ జట్టు కూర్పు గురించి తాను ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో మంచి డీసెంట్ రికార్డున్న పంత్ ఈ సిరీస్కు ఎంపిక కాకపోవడంపై అలా నిరాశగా కూర్చున్నాడని నెటిజన్స్ అనుకుంటున్నారు.